హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు టమాటో మగ్గిన పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడికి మనం రోలు కానీ మిక్సీ కానీ ఉపయోగించకుండా ఈ టమాటో పచ్చడిని తయారు చేసుకుంటాము. మరి ఏ విధంగా తయారు చేసానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ టమాటో పచ్చడిని నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. మరి ఈ టమాటో పచ్చడిని వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే మంచి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటాలని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా ఉంటేనే టమాటో పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి వేయించేసుకుందాము. దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే 1/2 స్పూను ఇంగువని యాడ్ చేసుకుందామండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కానీ ఇంగువ ఫ్లేవర్ని ఇష్టపడిన వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేయచ్చు. ఒకసారి వేయించేసుకుందాము. ఇప్పుడు దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేసుకుందామండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుందాము. ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల సేపు మనం మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. మూత పెట్టేసుకుందామండి. ఒకసారి చూద్దాం. వాటర్ అనేది ఎగిరిపోయింది. దీని నుంచి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది అవ్వడానికి ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి. చూసారా, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఈ టమాటో మగ్గిన పచ్చడి అనేది ఒకసారి ఈ విధంగా మనం గరిటెతో ఇలా మ్యాష్ చేసినట్టుగా మనం కలిపేసుకోవాలి. ఎప్పుడూ చేసుకునేటట్లుగా కాకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి. ఎక్కడా కూడా ఇక్కడ రోలు కానీ మిక్సీ కానీ ఉపయోగించకుండా ఈ టమాటో మగ్గిన పచ్చడిని మనం తయారు చేసేసుకున్నాము. మరి మా అత్తగారు నేర్పిన ఈ టమాటో మగ్గిన పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.